రాముడు సీత గురించి తెలియక సనాతన ధర్మాన్ని హిందూ కించపరుస్తూ హేళనగా మాట్లాడుతున్నారని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ ప్రధాన కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాస్ అన్నారు. రాముడు పుట్టిన గట్ట ఎత్తులో రామమందిర నిర్మాణం చేపడితే దానిని విధ్వంసం చేస్తామని కొన్ని పార్టీలు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా దేశం మొత్తం అక్షింతలు పంపిణీ చేస్తే రేషన్ బియ్యంలో తలంబరాలు పంపిణీ చేశారని కొంతమంది అవహేళన చేస్తూ ఎద్దేవా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సకల హిందువులందరూ లోక్సభ ఎన్నికల్లో రాముడిని పూజించే పార్టీలకు మద్దతు తెలపాలని, హిందూ సనాతన ధర్మాన్ని అవమానపరిచే పార్టీలకు బుద్ధి చెప్పాలని హితవు పలికారు. మాకు మేమేంటో చూపిస్తాం, హిందూ ధర్మం ఎక్కడ ఉంటుందో, హిందూ మతం ఎక్కడ ఉంటుందో, సనాతన హిందూ ధర్మం ఏంటో చూపిస్తాం అంటాడు. ఇంకొక ఆయన ఇంకా ముందుకెళ్ళి ఇప్పుడంటే హిందూ ధర్మానికి హిందూ మతానికి సపోర్ట్ చేసే యోగి మోడీ ఉన్నారు కాబట్టి చూసుకుంటున్నారు. ఓ 10 రోజులు 10 ఏళ్ళ తర్వాత మోడీ హిమాలయాలకు వెళ్తాడు, యోగి ఇంకెక్కడికో వెళ్తాడు, అప్పుడు దీనికి తాళం వేస్తాడు అంటాడు. ఏంటిది, ఏం జరుగుతుంది? ఇది రాముడు పుట్టిన గడ్డ మీద రాముడికి ఒక చిన్న మందిరం కడితే అది ప్రజలు 10 రూపాయలు పోగేసి 500 సంవత్సరాల తర్వాత ఒక చిన్న మందిరం కడితే దానికి ఎందుకు ఇంత హడావడి? ఎవరో ఒక ఆయన భార్య చనిపోతే ఆ రోజుల్లోనే కొన్ని వేల మంది కూలీల్ని హింసించి సమాధి కడితే ఈ రోజుకి అదొక వాళ్ళు అద్భుతం అంటున్నారు. మరి ఈ భూమి మీద సనాతన ధర్మాన్ని రాముడు దేవుడో కాదో తర్వాత సంగతి. ఆయన సరే అది ఒక కాల్పనికమైనా సరే